ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి ఓట్లు వేరు చేస్తున్నారు సిబ్బంది. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ ఒంటిమిట్ట నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ఒంటిమిట్టలో 3 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ అనేది అయితే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పులివెందుల కంటే తర్వాత ఒంటిమిట్ట రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అప్డేట్స్ ఏంటి? సార్ ఖచ్చితంగా అంటే మీరు చెప్పినట్టుగానే తొలిత పులివెందులకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఫలితాలు వస్తాయి. అది కేవలం మొత్తం కూడా 10,000 ఓట్లకు సంబంధించి 8,106 ఓట్లు మాత్రమే పోలేనటువంటి పరిస్థితి. దీంతో చాలా త్వరగానే కూడా దాని ఫలితాలు రావచ్చు. ఇప్పటికే కూడా దానికి సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి పేపర్లన్నింటినీ కూడా డివైడ్ చేసి మొత్తం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఎన్నికల అధికారులు. అయితే ఇక ఒంటిమిట్ట విషయానికి వస్తే దాదాపు 24,606 ఓట్లు ఉంటే 20,000కు పైగా కూడా ఓట్లు అనేది పోలేనటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒంటిమిట్టకు సంబంధించినటువంటి 3 రౌండ్లుగా కూడా అధికారులు నిర్ణయించారు. దానికి తగ్గట్టుగా కూడా ఈ యొక్క ఓట్ల లెంకింపు అనేది కూడా ప్రారంభమవుతుందని చెప్పాలి. అయితే మొదటి నుంచి కూడా అత్యంత ఉత్కంఠ సాగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ముందు వరకు కూడా పోటాపోటీగా ప్రచారాలు అనేది కూడా 2 పార్టీలు కూడా నిర్వహించాయి. అయితే ఎన్నికల పోలింగ్ రోజు మాత్రం పరిస్థితి మారిపోయింది. పూర్తి స్థాయిలో ఇటు 2 వర్గాలు కూడా పరస్పరం దాడులు చేసుకోవడం, అయితే రిగ్గింగ్ జరిగిందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించడం, ఈసీకి కంప్లైంట్ చేయడం కారణంగా ఏదైతే రీపోలింగ్ అనేది కూడా 2 పోలింగ్ కేంద్రాల్లో పులివెందుల్లో జరిగినటువంటి పరిస్థితి. అయితే ఒంటిమిట్టలో అయితే అలాంటి పరిస్థితి రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ఇక్కడ జరిగినటువంటి ఘటనల మీద కూడా ఫిర్యాదు చేసినట్టుగా లేదు. కేవలం పులివెందులకు సంబంధించి మాత్రమే అక్కడ జరిగినటువంటి కొన్ని ఘటనలకు సంబంధించి మాత్రమే ఫిర్యాదు చేస్తుంది. నేపథ్యంలో రీపోలింగ్ తర్వాత కూడా అంతటి స్థాయిలో సంతృప్తి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో యొక్క పోలింగ్ను కావచ్చు, ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియను కూడా బహిష్కరించినటువంటి పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏదైతే కౌంటింగ్ కేంద్రాల్లో కేవలం టీడీపీకి చెందినటువంటి అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎవరూ కూడా అటువైపు వెళ్ళన్నటువంటి పరిస్థితి. అయితే ఉదయం 8 గంటలకు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభమైంది. ఆయా బూతులకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సుల ద్వారా వాటన్నిటి పేపర్లన్నింటినీ కూడా విడివిడిగా చేస్తూ ఆయా పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా పెడుతూ ఉన్నారు. వాటన్నిటిని కూడా 50గా కూడా చుట్టి కట్టిపెట్టినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే మొదటి ఫలితంగా కూడా 10 టేబుల్ల ద్వారా కూడా పులివెందులకు సంబంధించినటువంటి ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. కేవలం ఒక 20-25 నిమిషాల లోపలే దానికి సంబంధించినటువంటి ఫలితం అనేది కూడా మరి కాసేపట్లోనే మనకు తెలుస్తుందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఒక గంట తర్వాత ఒంటిమిట్టకి సంబంధించి 3 టేబుల్ల ద్వారా కూడా ఏదైతే 3 రౌండ్ల ద్వారా కూడా ఇది ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి కొంత ఒక గంటన్నర లోపల దానికి సంబంధించి ఒంటిమిట్టకి సంబంధించినటువంటి ఫలితం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కార్తీక్, ఆఫ్టర్ రిజల్ట్ అనౌన్స్మెంట్ తర్వాత పరిస్థితులు చక్కదిద్దడానికి పోలీసులు కూడా భారీగానే మోహరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఒంటిమిట్టలో వాతావరణం ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా అంటే మీరు చెప్పినట్టుగానే ఎన్నికల ముందు నుంచి కూడా అత్యంత పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే పోలీసులు తీసుకున్నారు. పోలింగ్ రోజు జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో ఏదైతే పోస్ట్ రిజల్ట్స్ తర్వాత ఏదైనా ఇష్యూస్ ఉంటాయనేటువంటి నేపథ్యంలో కూడా ఒంటిమిట్టలో కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇటు అడిషనల్ ఎస్పీ స్థాయి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రత్యేక బృందం కూడా ఇక్కడ ఏదైతే ఒంటిమిట్టలో ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆయా గ్రామాల్లో ఎక్కడైతే గొడవ జరిగేటువంటి అవకాశం అయితే ఎక్కడైతే ఉంటుందో ఆయా ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ అనేది కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఎందుకంటే ఏదైతే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే కడపకు చేరుకున్నారు. మౌలానా అబ్దుల్ కలాం యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రస్తుతం వారందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఇక్కడ ఎవరు కూడా లేరు. వారు పూర్తిగా ఎన్నికలను ఇటు ఎన్నికల ప్రక్రియనే పూర్తిగా బహిష్కరించినటువంటి నేపథ్యంలో వారైతే ఇక్కడ కనిపించినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఫలితాల తర్వాత ఎవరికైనా అనుకూలంగా వస్తే మాత్రం వాళ్ళు ఎవరైతే ర్యాలీలు చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల ఏదైనా అనుకోని ఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ముందస్తు సమాచారంతో మాత్రం పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడా కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా అయితే ముందు జాగ్రత్త చర్యలు అయితే అన్ని రకాలుగాను తీసుకున్నారు. అంటే ఒంటిమిట్ట నుంచి కూడా నాయకులు ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నారా కార్తీక్? అంటే మీరు చెప్పిన విధానం బట్టి
అందరూ కూడా ప్రతి ఒక్కరు ఏదైతే 11 మంది అభ్యర్థులు ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించినటువంటి బరిలో దిగడం కూడా జరిగింది. ఏదైతే టీడీపీ నుంచి కృష్ణారెడ్డి బరిలోకి దిగారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుబ్బారెడ్డి దిగారు, ఇట కాంగ్రెస్ పార్టీ సహా మొత్తం 11 మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుబ్బారెడ్డి మాత్రం కౌంటింగ్ కు వెళ్ళనటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం స్టాండ్ తీసుకునింది, ఈ యొక్క ఎన్నికలను పూర్తిగా బహిష్కరిస్తున్నామని చెప్పినటువంటి నేపథ్యంలో అటువైపుగా ఏదైతే పార్టీ నేతలు అయితే వెళ్ళనటువంటి పరిస్థితి. అయితే మిగిలిన పార్టీలకు సంబంధించినటువంటి వారు కావచ్చు, ప్రధాన పోటీదారుడిగా ఉన్నటువంటి టీడీపీకి చెందినటువంటి కృష్ణారెడ్డి, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం కౌంటింగ్ హాల్లోనే ఉన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందనేది కూడా మినిట్ టు మినిట్ అడిగి తెలుసుకుంటున్నారు. దాదాపు 20,000కు పైగా కూడా ఓట్లు అనేది కూడా పోలయ్యాయి. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఒంటిమిట్టకి సంబంధించినటువంటి జెడ్పీటీసీకి సంబంధించి ఉప ఎన్నికకు నేరుగా వెళ్లి ఓట్లు వేసేటువంటి అవకాశం వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఓటర్లు కూడా 12,000 మందికి పైగా కూడా పురుషులు ఉంటే మరొక 12,000 మందికి పైగా కూడా మగవాళ్ళు ఉన్నారు. సో చరి సమానంగా ఉన్నటువంటి ఈ సంఖ్యను కూడా పోలింగ్ రోజు కూడా అదే స్థాయిలో కూడా ఏదైతే ఓటింగ్ అనేది కూడా నమోదైనటువంటి పరిస్థితి నేపథ్యంలో బీసీలు బలిసీలు అత్యధికంగా ఉండేటువంటి ఈ యొక్క జెడ్పీటీసీకి సంబంధించి ఎవరు ఎటువైపు మొగ్గారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 20,000కి సంబంధించినటువంటి ఓట్లన్నింటినీ కూడా పూర్తిగా కూడా డివైడ్ చేసి వాటన్నిటిని కూడా 50-50 రూపంలో కూడా వాటన్నిటిని కూడా పక్కన లబ్బరేసి పెట్టినటువంటి పరిస్థితి నేపథ్యంలో వాటన్నిటిని కూడా లెక్కించడానికి మరికొంత సమయం పడుతుంది. ఎందుకంటే మొదట పులివెందులను చూస్తూ ఉన్నారు. మొదటి ఒకే ఒక రౌండ్ ఉంది కాబట్టి దాని తర్వాత 3 రౌండ్లు ఉన్నటువంటి ఒంటిమిట్టను తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది.